నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాది ద్వారా సల్మాన్ ఖాన్ నన్ను బెదిరిస్తున్నాడంటూ కాలా హిరణ్ మూవీ డైరెక్టర్ అమిత్ జానీ సంచలన ఆరోపణలు చేసిండు. సో అసలు ముచ్చట ఏంటంటే, మనం గతంలోనే చూసినాము సల్మాన్ ఖాన్ పై ఈ కృష్ణ జింకల కేసుకు సంబంధించి ఒక కేసు అనేది ఉంది. ఇక ఈ కేసు ఆధారంగా కాలా హిరణ్ అనే సినిమాని అమిత్ జానీ తీయబోతున్నాడు. ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఈ సినిమా చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టుకుంటున్నాయి. ఇటు ఒక పక్క చూసినట్లయితే సల్మాన్ ఖాన్ ఏమో ఆయన సిబ్బందికి సంబంధించి సోషల్ మీడియా ద్వారా మిగతా అన్ని రకాల ఆయనకున్న టూల్ కిట్లను అన్నిటినీ యూజ్ చేసి ఈ సినిమా తీయకుండా ఉండడానికి శత విధాల ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ అమిత్ జానీని కూడా మస్తు సార్లు బెదిరింపులకు కూడా గురి చేసిండ్రు, ఆయనపై దాడి చేయాలని కూడా చూసిండ్రు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ కు సంబంధించిన ఒక టెర్రరిస్ట్ ద్వారా సల్మాన్ ఖాన్ నన్ను బెదిరిస్తున్నాడు, నాకు బెదిరింపుల ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నన్ను నా ఫ్యామిలీని ఏమైనా చేస్తామని బెదిరిస్తున్నారంటూ కూడా అమిత్ జానీ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చిండు. అయితే దీనిపై అమిత్ జానీ ఏమంటున్నాడంటే, ఇప్పుడే కాదు గతంలో కూడా డి కంపెనీ ద్వారా కూడా నన్ను భయపెట్టడానికి, ఈ సినిమా తీయకుండా ఆపడానికి సల్మాన్ ఖాన్ శత విధాల ప్రయత్నించిండు. అప్పుడే నేను అసలు భయపడుకోలేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాది నుంచి ఫోన్ కాల్స్ వస్తే నేను భయపడతాను అనుకుంటున్నారా? నేను అస్సలు భయపడను. నన్ను చంపేసినా, నన్ను ఏమి చేసినా కూడా నా టీం ఈ సినిమాని ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. ఈ కేసు మొత్తంపై పోరాడిన బిష్నాయ్ చేసిన దాని గురించి ప్రపంచానికి అంతా తెలిసే విధంగా మేము చేస్తామంటూ కూడా అమిత్ జానీ చెప్పుకొచ్చిండు. ఇక అంతేకాకుండా ఈ పాకిస్తాన్ ఉగ్రవాది ఎవరైతే షహజాద్ భట్టి ఉన్నాడో, ఈయన నుంచి బెదిరింపుల కాల్స్ వస్తున్నాయని, ముఖ్యంగా తనని డ్రోన్స్ తో గ్రెనేడ్లతో చంపేస్తానని, తన కుటుంబాన్ని కూడా చంపేస్తానని, ఈ సినిమా తీయడాన్ని వెంటనే ఆపేసుకోండి అంటూ కూడా ఆ ఉగ్రవాది నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్టు కూడా అమిత్ జానీ తెలిపిండు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏం చేసినా కూడా ఈ సినిమాను ఖచ్చితంగా రిలీజ్ చేస్తాము అంటూ అమిత్ జానీ చెప్పుకొచ్చిండు. ఇప్పుడు మొదటిసారి ఏం కాదు, ఇలాంటి బెదిరింపులు అనేక వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాది నుంచి సల్మాన్ ఖాన్ నన్ను బెదిరింపులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నా కూడా నేను ఎటువంటి భయభ్రాంతులకు గురవ్వను, ఎవ్వరికి భయపడను, ఎవ్వరికి జంకను, నేను ఈ సినిమాను ఖచ్చితంగా తీసి తీరుతానంటున్నాడు అమిత్ జానీ. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.